ప్రీతితో వీపు రుద్దించుకొని చాలా రోజులైంది. ఈరోజు రుద్దించుకోవాలి. ప్రీతి, ఒకసారి వెళ్ళరా. ప్రీతి, తొందరగా రా, వీపు రుద్దాలి. వస్తున్నానండి. మంచి అవకాశం దొరికింది. దీన్ని ఉపయోగించుకొని రోహిత్కి దగ్గర కావాలి. ప్రీతి, వచ్చావా? వచ్చానండి. నువ్వు వీపు రుద్ది చాలా రోజులైంది కదా, అందుకే పిలిచాను బంగారం. నీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం ఎందుకు? భర్తకు సేవ చేయడం భార్యకు కలిగే అదృష్టం. ఓ, అయితే ఇంకెందుకు లేటు, కానీ రుద్దు. రుద్దితే ఈ భార్యామణికి ఏం గిఫ్ట్ ఇస్తారు? ఏం కావాలి? అడిగితే కాదనకూడదు మరి. ఎందుకంటాను, అస్సలు అన్ను. అడుగు. ముద్దు కావాలి. అంతే కదా, ఇస్తానులే. మనం రోజు ఇచ్చుకునేవే కదా. ఆహా, ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇలా రుద్ది ఎన్ని రోజులైందో. అప్పుడప్పుడు మధ్య మధ్యలో రుద్దుతూ ఉండవా? అలాగేనండి. ఇంక చాలే, చాలు ప్రీతి. ముందుకురా, ముద్దు పెడతాను. మాటిచ్చాను కదా, తప్పను. అయ్యో, కళ్ళు తెరవకండి. సబ్బు నురగ కంట్లో పడితే కళ్ళు మండుతాయి. అవునా? సరే, అలాగే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఊరికే. సరే, ఇంక నువ్వు వెళ్ళు. నేను స్నానం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తాను. ఓకే. చిలిపి. ఏందిది? రోహిత్ రూమ్ నుంచి వస్తా ఉండది, పైగా మంచి ఫీల్ లో కూడా కనిపిస్తా ఉండదే. ఆ రూమ్ నుంచి వస్తా ఉండవేందమ్మి? మా ఆయనకి వీపు రుద్దడానికి వెళ్ళాను. ఏంది? ఎస్. నీ వీపు పగలగొట్టడానికి పిలుస్తాడు గాని తన వీపు రుద్దడానికి ఎందుకు పిలుస్తాడు? అలా కలిసి వచ్చిందిలే. మరి ఎంత సిగ్గేందమ్మి? నువ్వు సిగ్గుపడతంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుండదమ్మి. ఈ రోజు ఆయనతో గడిపిన క్షణాలు ఎంతో మధురంగా ఉన్నాయి. అవకాశం అరుదుగా వచ్చింది. పోనీలే, కాస్త ఈ విధంగానైనా రోహిత్ కి దగ్గరవుతా ఉండవు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి, ఇంకా ఇంకా దగ్గరవుతాను. ప్రీతిని దూరం చేస్తాను. కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా దాన్ని బయటికి గెంటేస్తాడు. ఆ విధంగా చేస్తాను. ఇంకా నయ్యం ప్రీతి చూడలేదు, లేదంటే రచ్చైపోయి ఉండేది. ఖచ్చితంగా అవుతుంది. కాసేపు వెయిట్ చేయి. స్నానం అప్పుడే అయిపోయిందా? ఇంకెంతసేపు చేయమంటావు? ప్రీతి సబ్బెక్కడుంది?
ప్రీతి టవల్ తీసుకురా, ప్రీతి షాంపూ అయిపోయింది అంటూ నన్ను పదే పదే పిలవకుండా మీరుండలేరు కదా. అలాంటిది మీరు ఈ రోజు నన్ను అస్సలు పిలవకుండా బుద్ధిమంతుల్లో స్నానం చేసొచ్చేయడం చాలా గ్రేట్. ఆ? ఏంటి కామెడీయా? కామెడీలేంటి? రోజు మీరు చేసేదేగా నేను చెప్పింది. ఇందాక నువ్వు వచ్చావు కదా, ఈ పూట నువ్వు రాలేదన్నట్టు అలా మాట్లాడతావేంటి? నేనొచ్చానా? అవును. నేనిప్పుడే కిచెన్ నుంచి వస్తున్నా, అసలు బాత్రూమ్ వైపే రాలేదు. దిస్ ఇస్ టూ మచ్ ప్రీతి. నేను పిలవగానే వీపు రుద్దడానికి వచ్చావు కదా. ఏంటి? నేను వీపు రుద్దడానికి వచ్చానా? మీరేమైనా పగటి కలలు కంటున్నారా? అమ్మీ, ఇందాక నువ్వు చెప్పినట్టే మందు పాత్ర పేలడానికి రెడీగా ఉందమ్మీ. ప్రీతి, ఐమ్ వెరీ సీరియస్. ఇలాంటి విషయాల్లో జోకే ఉంటుంది చెప్పు. అయ్యో నేను రాలేదండి. మరెవరొచ్చారు? నాకేం తెలుసు? హాయ్, మా అమ్మి చెప్తుంది విషయం. ఇందాక నీ రూమ్లోకి వచ్చింది ఎవరంటే, నీ బాత్రూంలోకి వచ్చి నీ వీపు నిరుద్దింది ఎవరు అంటే నేనే. దీనికే షాక్ అవుతారేందమ్మీ. ఇంకో విషయం కూడా ఉంది, చెప్తుంది వినండి. ఇది వింటే నువ్వు ఇంకా షాక్ అయిపోతావు. ట్రైలర్ లాగా ఎంతసేపు ఊరిస్తావు? త్వరగా చెప్పమ్మీ. ఓ ఒప్పందం ప్రకారం నేను వీపు రుద్దాను. రుద్దిన తర్వాత రోహిత్ నాకు ఇవ్వవలసిన బహుమతిని ఇచ్చేశాడు. అదేంటంటే ఎందుకే అంతలా వయ్యారాలిపోతున్నావు? ఏం చెప్పి తగలడాలనుకుంటున్నావో అది తొందరగా చెప్పు. ఏముంది లీలా, లాగి చెంప మీద ఒకటి పీకుంటాడు. అలా జరుగుంటే నేను ఇంతలా ఎందుకు సిగ్గుపడతాను? చెంప మీద ముద్దు పెట్టాడు. అది జరిగింది. అబద్ధం. కాదు నిజం. కాదు అబద్ధం. కాదు నిజం. రోహిత్ ఎదురుగానే ఉన్నాడు కదా, అడగండి చెప్తాడు.